Good morning to everyone. Yeah, okay. Now we will start. సో yesterday సెషన్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ప్రీవియస్గా ఏవైనా ఎర్రర్స్ రావటం అట్లాంటివి ఏవైనా ఉంటే చెప్పండి. స్క్రీన్ షేర్ చేయండి బ్రదర్. నాకు కనిపిస్తుంది. Yeah. మీ ఫిజికల్ ఇయర్ అంటే క్యాలెండర్ ఇయర్ ఇది అంటే ఏప్రిల్ నుంచి మార్చ్. మరి 12 మంత్ పర్ఫెక్ట్ గానే పోస్ట్ అయింది కదా బ్రదర్. 9 అంటే ఇంకా సెప్టెంబర్ ప్రాపర్ గానే ఉంది కదా. 6th జూన్, 7 జూలై, 8 ఆగస్ట్, 9 సెప్టెంబర్ అంటే కరెంట్ మంత్ 9 పర్ఫెక్ట్ గానే పోస్ట్ అయింది. మీరు జనవరి నుంచి కదా మీ క్యాలెండర్ స్టార్ట్ అయ్యింది అంటే జనవరి నుంచి డిసెంబర్.
మరి జనవరి నుంచి డిసెంబర్ అంటే నైన్త్ వచ్చి ప్రాపర్ గానే ఉంది కదా, నైన్త్ వచ్చి సెప్టెంబర్. సో కరెంట్ మంత్ ఈ సెప్టెంబర్. పర్ఫెక్ట్ గానే ట్రాన్సాక్షన్ అయింది కదా. 50,000, 5 lakh. అండ్ ఇక్కడ 1,80,000. 6th పీరియడ్ లో ఎందుకు చూపిస్తాదని? సో 6th మీన్ జూన్ మీ క్యాలెండర్ ప్రకారం. మీరు ఒకసారి OB29 ఓపెన్ చేయండి. ఫిజికల్ ఇయర్ ఏంటి కాండి. దాన్ని సెలెక్ట్ చేసి ఇంకా పీరియడ్ టెక్స్ట్ కదా అంటే డైరెక్ట్ గా సెలెక్ట్ చేయి. సో జనవరి నుంచి ప్రాపర్ గానే ఉంది కదా, మరి అట్లాంటప్పుడు నైన్త్ వచ్చి మీకు సెప్టెంబరే వస్తుంది. ఓకే. నెక్స్ట్. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. పవన్ పవన్ ఉన్నారా సెషన్ లో? మీకు క్లియర్ కదండి మీ ఇష్యూస్? మీకు ఏదో ప్రాబ్లం అని చెప్పినారు కదా, సో నాకు లాగిన్స్ అవి ఇప్పుడు ఓకేనా? యా, ఓకే, ఫైన్. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ వి విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, క్లియర్. యా, ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. యా, ఇట్ ఈస్ ఓకే టు ఎవరీవన్, విజిబుల్ మై స్క్రీన్. Perfect. Yeah, as per SAP, we have three types of data. Okay, so that data are configuration data, master data, transaction data. We have three types of data in SAP. ఓకే. సో కన్ఫిగరేషన్ డేటా అంటే, సో మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుని వచ్చినాం కదండి. కంప్లీట్ గా బిగినింగ్ లో 21 స్టెప్స్ చేసినాం అనమాట.
ఓకే, డిఫైన్ కంపెనీ, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, వేరియంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇట్లా కంప్లీట్ 21 స్టెప్స్ చేసినాం కదండి. సో అవి చేసినాం కదా, అవంతా కంప్లీట్ గా మనకు కన్ఫిగరేషన్ డేటా కిందకి వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జిఎల్ క్రియేట్ చేస్తున్నాం కదా, జిఎల్ ఇక్కడ FS00లలో ఆ విధంగా క్రియేట్ చేయాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకు జిఎల్ అకౌంట్ గ్రూప్స్ కావాలి. అండ్ జిఎల్ అకౌంట్ గ్రూప్స్ ఉంటేనే మనకు ఏ చూపిస్తానండి, క్లారిటీగా అర్థం అవుతుంది మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము /FS00లో జిఎల్ పోస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ జిఎల్ పోస్ట్ చేసే ముందు మనకేం కావాలి? సో క్రియేట్ లోకి వెళ్తాం. క్రియేట్ లోకి వెళ్ళినప్పుడు మనము ఇక్కడ కంపెనీ కోడ్ కావాలి, ఇక్కడ జిఎల్ అకౌంట్ నెంబర్ కావాలి, అండ్ కంపెనీ కోడ్ కావాలి. ఓకే, సో వీ నీడ్ హియర్ అకౌంట్ నెంబర్ అండ్ కంపెనీ కోడ్. సో మనకు అకౌంట్ నెంబర్ కావాలంటే వేర్ వీఆర్ మెయింటైన్డ్ /OBD4. We have OBD4 T code. So there we are maintain GL account group. Position, our chart of account is 2030. Okay, we maintain here. అంటే మనం జిఎల్ క్రియేట్ చేయడానికి మనం ఈ ఈ ఏరియా అన్నది ఇక్కడ మెయింటైన్ చేసినాం కాబట్టి మనం అక్కడ వెళ్ళి ఈజీగా జిఎల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ లయబిలిటీస్ 1 lakh నుంచి ఆల్ లైన్స్ వరకు. నెక్స్ట్ అసెట్స్ 2 lakhs నుంచి 2,99,999 వరకు. ఎక్స్పెన్సెస్ ఇలా 4 lakh నుంచి, సో 4,99,999 వరకు. సో ఈ విధంగా మనం డిఫైన్ చేసిన ఇక్కడ డిజైన్ చేసినందుకు మనము FS00లో వెళ్ళి జిఎల్ అన్నవి ఈజీగా క్రియేట్ చేసుకోగలుగుతున్నాము. ఓకే, సో అక్కడ మనము జిఎల్ నెంబర్ అంటే వీటికి సంబంధించి ఈ 4 గ్రూప్స్ లో నుంచే మనం ఏదో ఒక జిఎల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి అకౌంట్ గ్రూపులని తీసుకొని అక్కడ మనం జిఎల్ అనేవి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ జిఎల్ అకౌంట్స్ గ్రూప్ మెయింటైన్ చేసినాం కదండి. సో ఇట్ ఈజ్ ఏ కన్ఫిగరేషన్ డేటా. ఓకే, వాట్ వీఆర్ మెయింటైన్ హియర్, ఇట్ ఈజ్ ఏ కన్ఫిగరేషన్ డేటా. ఓకే, నౌ when we are going to maintain our GLs in /FS00. Okay, FS00, it is a master data, GL master data. ఓకే, అర్థమైందా అండి? ఇట్ ఈస్ ఏ జిఎల్ మాస్టర్ డేటా. ఓకే, ఎక్కడ వెళ్ళి మనం జిఎల్స్ అయితే క్రియేట్ చేస్తున్నామో, సో జిఎల్ క్రియేట్ చేస్తున్నాము కాబట్టి జిఎల్ మాస్టర్ డేటా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫ్యూచర్ లో వెండర్ క్రియేట్ చేస్తే వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ క్రియేట్ చేస్తే కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ క్రియేట్ చేస్తే అసెట్ మాస్టర్ డేటా. సో లైక్ దట్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. అంటే ఆ విధంగా ఎస్ఏపిలో అన్నది ఉంటుంది. మనకు డేటా అనేది త్రీ టైప్స్. ఓకే, ఫస్ట్ కన్ఫిగరేషన్ డేటా. ఓకే, ఇప్పుడు చూసినాం కదండి, మనకు కంపెనీ కోడ్. ఇప్పుడు ఇప్పుడు క్లారిటీగా చెప్పుకోవాలంటే మనము ఇక్కడ జిఎల్ పోస్ట్ చేయాలంటే మనకు అకౌంట్ గ్రూప్ అన్నది ఫస్ట్ మెయింటైన్ చేసి ఉండాలి. ఓకే, ఆ అకౌంట్ గ్రూప్ అన్నది మనకు ఒక కన్ఫిగరేషన్ డేటా. కన్ఫిగరేషన్ డేటా మెయింటైన్ చేస్తేనే మనకు మాస్టర్ డేటా అన్నది పోస్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. మాస్టర్ డేటా తర్వాత వన్ మోర్ డేటా, లాస్ట్ డేటా ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, ట్రాన్సాక్షన్ డేటా మీన్ so where we are going to post our activities. Okay, so F/FB50. ఓకే, FB50లో వెళ్ళి మనము ఇక్కడ జిఎల్స్ పోస్టింగ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చి జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ కాల్ ఇట్ హియర్ దిస్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, when we are maintained debit, credit, and after that post this document, so at that time we will get document number. Okay, when we are get the document number, it is like a transaction data. Okay, we have three types of data: configuration data, ఓకే, నెక్స్ట్ మాస్టర్ డేటా, అండ్ థర్డ్ వన్ ఇస్ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, అర్థమైంది కదండి. సో కన్ఫిగరేషన్ డేటా అంటే కంప్లీట్ గా ఇది ఆర్గనైజేషన్ లెవెల్లో ఉంటుంది. ఓకే, కన్ఫిగరేషన్ డేటా అంటే సారీ, కన్ఫిగరేషన్ డేటా కంప్లీట్ గా ఆర్గనైజేషన్ లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకున్నట్లయితే ఆర్గనైజేషన్, కంపెనీ కోడ్, ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ గ్రూప్స్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, సో అన్ని ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ కమ్స్ అండర్ కన్ఫిగరేషన్ డేటా. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటాలో మనం ఏం చెప్పుకున్నామండి, మాస్టర్ డేటాలో ఇప్పుడు FS00లో మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆ ఏరియాస్ అయినా, ఫ్యూచర్ లో వెళ్ళి మనం క్రియేట్ చేసేటువంటి వెండర్ 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 గురించి అయినా, వెండర్ ని క్రియేట్ చేసేటప్పుడు అయినా, కస్టమర్ ని క్రియేట్ చేసేటప్పుడు అయినా కానీ, అసెట్ ని క్రియేట్ చేసేటప్పుడు, సో దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్
master data. Okay, next we have transaction data. Transaction data, when we are going to post that one document, so that is comes under transaction data. So in case we are going to post our document in FB50, that is a GL transaction. So that is we will call it GL transaction data. So in case we are going to post in a vendor posting, so at that time we will call it vendor transaction data. In case we are going to post in customer, okay, at that time we will call it customer transaction data. So there is like that we have difference. Okay, clear kadandi? We have three types of configuration data. Sorry, we have three types of data: configuration data, master data, transaction data. Configuration data will comes under organization level, master data comes under, so this I mean your example GL, customer, vendor and asset level. Okay, when we are going to maintain that area. Okay, under transaction data, when we are going to post, so here when we are going to maintain, for example, our rent or bank account, so that is comes under transaction data. ఓకే, క్లియర్ కదండి? యా, ఓకే. నెక్స్ట్ we will move to our next area. So our next area is I will maintain in our document. So these all are very important things only. So please try to make it. అంటే కొంచెం మంచిగా చూసుకోండి. పాసిబుల్ అయితే నోట్ కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో వెళ్ళినప్పుడు మనం ఎంత మంచిగా మన నోట్ బుక్ని ప్రిపేర్ చేసుకుంటామో, సో అంత మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ ఈస్ గివ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా డౌట్స్ వచ్చినా మన బుక్ రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో పాసిబుల్ అయితే నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. డేటా డేటాస్ ఆర్ త్రీ టైప్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ కన్ఫిగరేషన్ డేటా. సో దిస్ కన్ఫిగరేషన్ డేటా ఇట్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్ లెవెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అవర్ కంపెనీ కోడ్, and etc. Next one is we have master data. Okay, this master data it is like GL level, customer level, vendor, and asset level. Okay, next third one is transaction data.
Transaction data, it is a posting level. Okay, posting level mean FP50, FB50, FB60, FB60 it is a vendor posting, and FB70 it is a customer posting, and AS01. Sorry, this is not comes under here. Okay, F-90. So this all are the three types of data. Okay. So we have three types of data: configuration data, master data, transaction data. Next our topic is ఇవి క్లియర్ కదండి, టైప్స్ ఆఫ్ డేటా అన్నది. యా, ఆల్రెడీ మనం ప్రాక్టికల్ కూడా చూసినాం. ఓకే, నెక్స్ట్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ రెఫరెన్స్ డాక్యుమెంట్. రెఫరెన్స్ డాక్యుమెంట్. ఓకే, so why we are use this reference document mean? So in organization, okay, in organization we have some డైలీ యాక్టివిటీస్. ఓకే, మనము ఆర్గనైజేషన్ లో కొన్ని డైలీ యాక్టివిటీస్ చేసేటి ఉంటాయి అనమాట. ఓకే, సో అవి రిపీటెడ్ గా చేయాల్సి వస్తాయి. ఓకే, వాటిని మనము మేనేజ్ చేసుకోవడానికి మీన్ మన టైం ని సేవ్ చేసుకోవడానికి. సో అట్ ద టైమ్ వీ విల్ యూజ్ దిస్ రెఫరెన్స్ డాక్యుమెంట్. ఓకే, దిస్ రెఫరెన్స్ డాక్యుమెంట్స్ ఆర్ త్రీ టైప్స్. ఓకే, these reference documents are three types. First one is account assignment template. Account assignment template. Second one is sample document. Samples document. Third one, recurring document. Okay, here this recommend recurring document, it is a month end activity again. ఓకే, సో ఈ రికరింగ్ డాక్యుమెంట్ అన్నది మంత్ ఎండ్ యాక్టివిటీ మనం చూద్దాం ప్రాక్టికల్ గా. సో ఎట్లా వర్క్ అవుతుంది మంత్ ఎండ్ లో. ఓకే, సో నౌ వి విల్ డిస్కస్ ఆన్ దిస్ ఏరియా. ఫస్ట్, అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్. ఈ అకౌంట్ అసైన్మెంట్ టెంప్లెట్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, సో ఫస్ట్, సో ఈజీ వన్ వచ్చి ఇక్కడ మనకు సాంపుల్ డాక్యుమెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది అర్థమైతే అవి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, నౌ వీ విల్ స్టార్ట్ విత్ సాంపుల్ డాక్యుమెంట్. శాంపుల్ డాక్యుమెంట్ ఎట్లా యూజ్ అవుతుంది మనకు అంటే ఆర్గనైజేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది అనమాట ఆర్గనైజేషన్ లో. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే, అవి డైలీ పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నవి. ఓకే, అట్ ద టైం మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నది ఆ, ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి పర్ డే. సో ప్రతిరోజు వాటిని మనం 100 టైమ్స్ ఎవ్రీడే రిపీటెడ్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ వాటిని మనం ఏం చేస్తామంటే చాలా సింప్లెస్ట్ వేలో పోస్ట్ చేయడానికి పాసిబుల్ అయ్యే విధంగా డిజైన్ చేసుకుంటాం. సో అది ఎట్లా డిజైన్ చేసుకుంటాం అంటే SAP లో ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నవి మనకు ఆర్గనైజేషన్ లో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ పోస్టింగ్ వచ్చి మనకు ఆర్గనైజేషన్ లో ఒక ఎవ్రీడే అనమాట, డైలీ 100 ఐటమ్స్, 100 లైన్ ఐటమ్స్ అనేవి పోస్ట్ చేయాలి. ఓకే. ఓకే, 100 టైమ్స్ డైలీ పోస్ట్ చేయాలి. ఇంకా వాటిని ఇంకా ఎట్లా పోస్ట్ చేస్తాం? మిస్లేనియస్ అకౌంట్ డెబిట్, ఎక్స్పెన్సెస్ డెబిట్. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ వచ్చి ఒక 500 రూపీస్ అనుకుందాం. నెక్స్ట్ అవర్ క్యాష్ అకౌంట్ అంటే మన బ్యాంక్ అకౌంట్, క్యాష్ అకౌంట్ క్రెడిట్. సో అగైన్ 500 రూపీస్ అనుకుందాం. ఓకే. సో ఇది పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ ని మనము ఒక నెంబర్ అన్నది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. 1001 అని సంథింగ్, ఇట్లాంటి ఒక డెమో నెంబర్ లాగా మనం ఇచ్చేస్తాము. ఇచ్చేసిన తర్వాత మనము డైరెక్ట్గా వెళ్ళి ఇంకా పోస్ట్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇదే యాక్టివిటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్గనైజేషన్ లో 100 మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ పోస్టింగ్స్ ఉన్నాయి డైలీ. ఓకే. దాని యొక్క ఎంట్రీస్ వచ్చి మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ అండ్ అవర్ క్యాష్ అంటే బ్యాంక్ అకౌంట్ ఈజ్ క్రెడిట్. బ్యాంక్ అనే రాద్దాంలేండి. ఓకే, మళ్ళీ క్యాష్ అంటే మనం బ్యాంక్ తోనే కదా కంప్లీట్ ట్రాన్సాక్షన్ జరిగేది. సో బ్యాంక్ అకౌంట్ అన్నది క్రెడిట్. ఓకే. సో నౌ వీ విల్ పోస్ట్ దిస్ జిఎల్ in our we will go to post this entry in our SAP. సో మనము SAP లో వెళ్ళి పోస్ట్ చేయాలంటే మనకేం కావాలండి? సో ఫస్ట్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి జిఎల్ క్రియేట్ చేయాలి. సో జిఎల్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం? యా, పర్ఫెక్ట్. FS00లో ఫస్ట్ మనం ఈ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నది క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ వీ విల్ గో టు పోస్ట్ దట్ యాక్టివిటీ. సో నౌ వీ విల్ గో టు క్రియేట్ జిఎల్ అకౌంట్. ఓకే, /n FS00. ఓకే. సో జిఎల్ క్రియేషన్ టీ కోడ్ వచ్చి FS00. ఎలా వెళ్ళాలండి? క్రియేట్ షూరా? ఓకే, క్రియేట్. సో ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. సో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నది మనకు ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ అంటే మనం ఏ నెంబర్ అన్నది ఇక్కడ ఇస్తే సరిపోతుందండి? 4 సిరీస్. పర్ఫెక్ట్. సో ఆల్రెడీ 4 lakh అన్నది ఉంది, 4 lakh 1 ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో నౌ వీ విల్ మెయింటైన్ అవర్ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ 2030. ఎంటర్. ఓకే. సో మన Tesla 9 కంపెనీ అనేది ఓపెన్ అయింది. అకౌంట్ గ్రూప్, ఈ అకౌంట్ గ్రూప్ ఏదండి దీంట్లో? ఎక్స్పెన్సెస్. పర్ఫెక్ట్. ఇన్ కేస్ మనం వేరేది ఇచ్చినా అని సిస్టమ్ అన్నది నెవర్ ఇన్వాల్వ్డ్. ఓకే. సో ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. పర్ఫెక్ట్. నౌ వీ విల్ గో టు క్రియేట్ miscellaneous expenses account. So next, control data. Control data, same. Only balance in local currency. Next, line item display. Next, chart key 001.
నెక్స్ట్ కంట్రోల్ డేటా. ఫీల్డ్ స్టేటస్ వేరియant is G00. ఓకే, క్లియర్ కదండి. ఎంటర్ అండ్ పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ జిఎల్ క్రియేట్ చేసినాను కదండి. సో ఇన్ కేస్ నేను ఈ జిఎల్ యొక్క డిస్క్రిప్షన్ మార్చుకోవాలనుకుంటున్నా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ యా పర్ఫెక్ట్. ఇక్కడ మనకు ఓకే, ఇప్పుడు నేను జిఎల్ది డిస్క్రిప్షన్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సో హౌ కెన్ ఐ చేంజ్ నౌ? ఓకే, FS00. ఓకే, సో యా పర్ఫెక్ట్. సో ప్రతి ఒక్క యాక్టివిటీ తెలిసి ఉండాలండి. సో కరెక్ట్, మనకు ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము వీటి గురించి. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఒక జిఎల్ అన్నది ఏవైనా సంథింగ్ చేంజ్ చేయాలనుకున్నా కానీ ఓకే, క్రియేట్ చేసిన తర్వాత సో మనము ఇక్కడ వచ్చేయాలి, జిఎల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదండి, ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయాలి అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ మోడ్ వస్తుంది. సో నవ్ యూ కెన్ చేంజ్ ఎనీవేర్, అంటే మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫ్యూచర్లలో ఫ్యూచర్లలో కొన్నిసార్లు మనము ఆటోమేటెడ్ పోస్ట్ అవ్వడానికి ఇక్కడ మనము ఈ ఆటోమేటెడ్ పోస్ట్ ఆటోమేటికలీ పోస్ట్ అన్నది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట, అంటే యాక్టివ్ చేస్తాం. సో ఇట్లాంటి యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట కొన్ని జిఎల్స్ కు, అవి కూడా చూస్తాం. సో ఈ విధంగా అన్నది మనము చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఓకే, సో దానికోసమే కన్సల్టెంట్ కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని యొక్క నేమింగ్ అన్నది మార్చేయాలనుకున్నా కానీ ఇక్కడ మార్చేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని వేజెస్ లాగా పెట్టుకోవచ్చు, వేజెస్ ఎక్స్పెన్సెస్ లాగా ఇచ్చేయచ్చు. ఓకే, వేజెస్ వేజెస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఇట్లా ఎట్లయినా అని మార్చుకోవచ్చు అండి. ఓకే, సో మనకు ఫస్ట్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ తెలిసి ఉంటే అంటే మనం ఎట్లా మెయింటైన్ అంటే ఎట్లా ఈ జిఎల్స్ ని ఎడిట్ చేయాలి, ఎట్లా చేంజెస్ చేయాలి, ఇవన్నీ తెలిస్తే మనం ఈజీగా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అండి. సో ఇట్లా ఎంటర్ చేసి ఇంకా మనం వేజెస్ అన్నటువంటి డిస్క్రిప్షన్ చేంజ్ చేసినాం. ఓకే, ఈ 4,01,000 అన్నటువంటి దానికి నౌ వీ విల్ గో టు సేవ్. ఈ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నది పోతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు సో నవ్ ఐ విల్ గో బ్యాక్ అండ్ కమ్ మనం 4,01,000 అన్నది ఫస్ట్ లో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నాం, కానీ మళ్ళీ మనం చేంజ్ చేసినాం వేజెస్ ఎక్స్పెన్సెస్ లాగా. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ రండి. ఓకే, వేజెస్ 4 lakhs, 4,01,000 వేజెస్. ఓకే, క్లియర్ అయింది కదండి. సో ఎట్లా జిఎల్ నేమింగ్ అన్నా కానీ ప్రతి ఒక్కటి ఎట్లా చేంజ్ చేసుకుంటామో క్లారిటీగా అర్థమైంది కదండి. సో మనం ఏ జిఎల్ అయితే చేంజ్ చేసుకుంటున్నామో దాని మీద క్లిక్ చేయాలి, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత వేర్ వీ నీడ్ టు చేంజ్, సో వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇంకా సో చేంజెస్ చేసేసిన తర్వాత నౌ వీ విల్ గో టు సేవ్ ఇట్. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు కాబట్టి సో నథింగ్. ఓకే, ఈ విధంగా మనము మెయింటైన్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ క్రియేట్ చేసి ఇంకా షార్ట్ కట్ వేలో కూడా జిఎల్స్ అన్నవి క్రియేట్ చేయొచ్చు. సో అది కూడా చూపిస్తా ఇప్పుడు. సో మనం ఒక జిఎల్ క్రియేట్ చేసుకున్న అంటే సేమ్ రిలేటెడ్ విత్ సేమ్ గ్రూప్ ఉండి ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్పెన్సెస్ లోనే నేను ఇంకో జిఎల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అన్నది. ఓకే, దీన్ని షార్ట్ కట్ వేలో జిఎల్ క్రియేట్ చేయడానికి అనమాట ఇది. ఓకే, సో దీని మీద క్రియేట్ చేసి కాపీ చేయాలండి. ఓకే, కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత జస్ట్ మనము జిఎల్ అకౌంట్ నెంబర్ మాత్రం మార్చేయాలి ఇక్కడ. సో ఇక్కడ 4,01,000 అని ఉంది కదా, నేను ఇక్కడ 4,02,000 అన్నది ఇస్తున్నాను. ఓకే, 4,02,000 అని ఇచ్చిన తర్వాత ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఐ మీన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, కంప్లీట్ గా మనకు ఈ వేజెస్ అన్నటువంటి యాక్టివిటీ మీదనే ఈ కంప్లీట్ చూపిస్తుంది అనమాట మనకు. ఓకే, వేజెస్ అని ఉంది కదా,
సో నవ్ వీ కెన్ చేంజ్ ఇట్. అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ మాత్రమే చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, కంప్లీట్ గా అన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి పని ఉండదు. జస్ట్ మనం అక్కడ జిఎల్ ని కాపీ చేస్తున్నాం, జిఎల్ నెంబర్ చేంజ్ చేస్తున్నాం, డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేజెస్ ఇచ్చిన చోట నేను ఇన్సూరెన్స్ అన్నటువంటి ఇన్సూరెన్స్ అన్నటువంటి జిఎల్ ని ఇస్తున్నా. ఓకే, ఇన్సూరెన్స్ అన్నటువంటి జిఎల్ ని ఇస్తున్నా. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్. ఓకే, సేమ్ నేను ఇక్కడ కూడా కింద కూడా ఇన్సూరెన్స్ అన్నటువంటి డిస్క్రిప్షన్ ఇచ్చేసిన ఎంటర్. సో రిమైనింగ్ థింగ్స్ అన్ని సేమ్ అండి. సో ఎక్స్పెన్సెస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వస్తుంది. కంట్రోల్ డేటాకు వెళ్ళినప్పుడు సేమ్. ఓకే, ఓన్లీ ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీనే. ఓకే, నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లేనే. ఓకే, G001. ఓకే, G001. ఎవ్రీథింగ్ సేమ్. డైరెక్ట్గా సేవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది షార్ట్ కట్ వేలో మనం జిఎల్ క్రియేట్ చేయడానికి అనమాట. అంటే ఆ జిఎల్ అనేది సేమ్ గ్రూప్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పెన్సెస్ లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్సెస్ ని మాత్రమే డైరెక్ట్ సేవ్ కాపీ చేసుకొని జిఎల్ ని మెయింటైన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సేమ్ ఇంకో అసెట్ లో క్రియేట్ చేయాలనుకున్నాను. సేమ్ క్లిక్ చేయాలి, కాపీ చేయాలి. సో జస్ట్ డిస్క్రిప్షన్ ఒకటి మార్చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ విధంగా చాలా ఫాస్ట్ గా జిఎల్ అనేవి ఇంకా క్రియేట్ చేయొచ్చు. ఓకే, కంప్లీట్ గా లెంత్ అనిపిస్తుంటది కదా ఒక్కొక్కసారి జిఎల్ క్రియేట్ చేయడానికి. జస్ట్ డిస్క్రిప్షన్ ఒకటి మార్చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్లిక్ చేయాలి, కాపీ చేయాలి. కాపీ చేసిన వెంటనే నెంబర్ అన్న జస్ట్ అది 2 lakh అని ఉంటుంది కదా, 2 lakh తర్వాత 1 అని ఇచ్చేయాలి, ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత ఈజీగా మనము డైరెక్ట్ సేవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఇంత ఫాస్ట్ గా మనం జిఎల్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు మన సిస్టంలో. ఓకే, బట్ నేను దీన్ని సేవ్ చేయట్లేదు. సేవ్ చేయకుండా బ్యాక్ వస్తే సరిపోతుంది. /n అన్నది బ్యాక్ నేమేని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, నౌ వీ విల్ మెయింటైన్ అగైన్ 2 GLs. సో జిఎల్ క్రియేట్ చేయాలంటే సేమ్ FS00లోకి వెళ్ళాలి. సో అర్థమైంది కదండి, క్విక్ గా మనం జిఎల్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, ఎట్లా దాన్ని చేంజ్ చేస్తాం. ఓకే కదా ఈ ఏరియా? యా. సో ఇవన్నీ తెలిసి ఉండి ఉండాలండి. ఎందుకంటే ఇంకా మనం రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు సో ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ అయినా కానీ చాలా ఇంపాక్ట్ అన్నవి చూపిస్తాయి అనమాట. యా, నౌ వీ విల్ కమ్ టు అవర్ ఏరియా. సో మనం మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నది క్రియేట్ చేస్తున్నాం కదండి ఇప్పుడు. సో సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ క్రియేట్ చేద్దామండి. ఓకే, ఇది తీసుకుంటున్నాను నేను 4 lakh 2 అన్నటువంటి ఇన్సూరెన్స్ ని కాపీ చేస్తున్నా. ఓకే, సో మనం ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు అండి. బట్ నేను ఎట్లయితే మెయింటైన్ చేస్తుంటానో అట్లనే ఇవ్వడానికి పాసిబుల్ అయితే అట్లే చేయండి. ఓకే, నేను మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అన్నటువంటి జిఎల్ ని నేను 4 lakh 80 అన్నటువంటి నెంబర్ ఇస్తున్నా. అంటే ఎంత దూరంలో ఉన్నటువంటి కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మనము 4 lakh 80. సో ఇక్కడ మనం జస్ట్ ఏం చేయాలి, ఇన్సూరెన్స్ చేసేసి మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్ అన్నది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఇవి ఇంకా రిమైనింగ్ డైరెక్ట్ కూడా సేవ్ చేసేయచ్చు మనం. ఇంకా కంట్రోల్ డేటా అవన్నీ కూడా చేంజ్ చేయాల్సినటువంటి పని లేదు. రిమైనింగ్ థింగ్స్ అన్ని సేమ్ గానే ఉంటాయి కాబట్టి ఇక. సో డైరెక్ట్ గా నేను సేవ్ చేస్తున్నాం. ఓకే, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో మిస్లెన్సియస్ ఎక్స్పెన్సెస్ అన్నది క్రియేట్ అయింది. సో మళ్ళీ నేను ఒక ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సేమ్ కాపీ. సో ఇక్కడ ఈ నెంబర్ ఒకటి మార్చేయాలి. 79 అని ఇస్తున్నా నేను. ఓకే, ఎంటర్. ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ ఒకటి షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఒకటి మారిస్తే సరిపోతుందండి. ఓకే, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. నెక్స్ట్ సేవ్.
సో మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్ వచ్చి ఇప్పుడు శాంపుల్ డాక్యుమెంట్స్. ఓకే, మనం అన్నది క్రియేట్ చేసుకున్నాం కొన్ని జిఎల్స్. ఓకే, ఇప్పుడు శాంపుల్ డాక్యుమెంట్ క్రియేట్ ఏ శాంపుల్ డాక్యుమెంట్ కూడా వచ్చి F-01. ఫస్ట్ F-01 లో వచ్చి శాంపుల్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో నౌ వీ విల్ గో టు F-01, ఎంటర్. ఓకే, సో ఇక్కడ సో టుడే డేట్ ఒక పర్ఫెక్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ విత్ టుడే డేట్. సో సిస్టమ్ అన్నది కొంచెం లేట్గా ఉంటుందండి మనవి. సో ఎందుకంటే కంప్లీట్ మనవి ఆ, ఇది యుఎస్ బేస్డ్ టైంతో నడుస్తూ ఉంటుంది అనమాట. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ టు అవర్ డేట్. ఎంటర్. మన కంపెనీ కూడా వచ్చి 2030. సో ఇక్కడ చూడండి. ఓకే, సో ఇక్కడ ఇన్ కంపెనీ కోడ్ ద నెంబర్ రేంజెస్ 02 ఈజ్ మిస్సింగ్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ 02 ఉన్నటువంటి నెంబర్ రేంజ్ అన్నది మిస్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? సో 02 ఉన్నటువంటి నెంబర్ రేంజ్ అన్నది క్రియేట్ చేయాలి సిస్టంలో. లేకపోతే ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అన్నది మనం ఎస్సీ అని మార్చుకున్నా అని సరిపోతుంది. అది క్రియేట్ చేయొద్దు అంటే. యా, సో మనకు నెంబర్ రేంజ్ కావాలండి. ఓకే, ఎక్స్ట్రా ఉన్నటువంటి నెంబర్ రేంజ్ కావాలి. నవ్ వీ విల్ గో టు క్రియేట్ దట్ నెంబర్ రేంజ్. నెంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేస్తామండి మనం? OBS7, పర్ఫెక్ట్. /n OBS7 లోకి వెళ్ళి ఎంటర్. OBS7. ఓకే, మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్ ఏదండి? శాంపుల్ డాక్యుమెంట్ కాబట్టిగా. సో శాంపుల్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంటాయండి ఇక్కడ. ఓకే, మనకు శాంపుల్ డాక్యుమెంట్ టైప్ వచ్చి X2. సో మనం X2 కాడికి రావాలి. X2 శాంపుల్ డాక్యుమెంట్. ఓకే, క్లియర్ కదండి? X2 అన్నది శాంపుల్ డాక్యుమెంట్. ఇప్పుడు వచ్చి OBS1 లోకి వెళ్ళిన తర్వాత పొజిషన్ క్లిక్ చేసిన తర్వాత X2ని టైప్ చేస్తే సరిపోతుంది. లేకపోతే డైరెక్ట్ ఈ విధంగా అయినా రావచ్చు. క్లిక్ ఆన్ నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. ఓకే, కంపెనీ కోడ్ 2030. ఎంటర్. చేంజ్ ఇంటర్వెల్స్. ఓకే, మనం ఆల్రెడీ
క్రియేట్ చేసినాం కదండి జిఎల్ డాక్యుమెంట్ టైప్ అన్నది. సో నౌ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ న్యూ వన్. సో మనం కొత్తది క్రియేట్ చేసేటప్పుడు సో మనం ఇప్పుడు x2 అన్నటువంటి నెంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో x2 అన్నది నెంబర్ రేంజ్ క్రియేట్ చేసేటప్పుడు వీటి మీద క్లిక్ చేయాలండి. ఇక్కడ ప్లస్ సింబల్ అని ఉంది కదా. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. మీన్ ఇన్సర్ట్ లైన్. సో మనం మన సాంపుల్ డాక్యుమెంట్ టైప్ x2. x2 ఓకే, ఫిజికల్ ఇయర్ 2024. ఇంకా ఫ్రమ్ డాక్యుమెంట్ టైప్ వచ్చి సో సాంపుల్ డాక్యుమెంట్కి నేను 1001. సో ఇక్కడ డిస్కస్ చేసినాం కదండి మనం ఆ, ఒక డాక్యుమెంట్ అన్నది క్రియేట్ చేసుకోవాలి రిఫరెన్స్గా. సో ఇట్లా, సో అదే ఇప్పుడు నేను మెయింటైన్ చేస్తున్నా. ఓకే, టు 1500 వరకు ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ క్లిక్ అని ఎంటర్. క్లిక్ అని ఎంటర్. నౌ సేవ్ ఇట్. ఎంటర్. ఓకే, సో మన x2 డాక్యుమెంట్ sample document type x2 అన్నది డిఫైన్ అయింది. సో వీఆర్ మెయింటైన్ హియర్ x2 sample document type. Now we will go to create the examples. So T code is f-01. Enter. ఇక్కడ టైప్ వచ్చి చేసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ జిఎల్ పోస్టింగ్ కీస్ అండి? యా పర్ఫెక్ట్. సో పోస్టింగ్ కేస్ 40 ఇస్తున్నామండి. 40 వచ్చి జిఎల్ డెబిట్. సో ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, డెబిట్ ఎంట్రీ. డెబిట్. సో మనము మిస్లైన్సెస్ ఎక్స్పెన్సెస్ కదండి క్రియేట్ చేస్తున్నాం. సో మనం మిస్లైన్సెస్ ఎక్స్పెన్సెస్ 480 అని మనం మెయింటైన్ చేసినాం సిస్టంలో. సో 480. నెక్స్ట్ క్లిక్ అని ఎంటర్. ఇది కూడా మెయింటైన్ చేస్తాం. ఇక్కడ వచ్చి మనం ఏమేమి ఇచ్చినామంటే ఇక్కడ టైప్ ఎస్ఏ ఇచ్చినాం, కంపెనీ కోడ్ 2030 ఇచ్చినాం. తర్వాత ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు క్రెడిట్ పోస్టింగ్ అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ అమౌంట్ ఇచ్చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మై మిస్లెన్సెస్ ఎక్స్పెన్సెస్ సో 500 రూపీస్, 500 రూపీస్ అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ అగైన్ క్రెడిట్ 50. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ ఈజ్ మై బ్యాంక్ అకౌంట్, 2 lakh is my bank account. ఓకే, నెక్స్ట్ ఎంటర్. ఎంటర్ అయిన తర్వాత
క్రెడిట్ సైడ్ ఇక్కడ మనం స్టార్ ఇస్తే కూడా సరిపోతుందండి. స్టార్. సో ఎంటర్. ఆటోమేటిక్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. నవ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్. ఓకే. పోస్ట్ చేసినప్పుడు మనకు ఏ డాక్యుమెంట్ నెంబర్ వస్తుందండి? ఓకే, ఇప్పుడు మెయింటైన్ చే యా పర్ఫెక్ట్ 1001 అన్నటువంటి డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. సో దిస్ ఈజ్ అవర్ రెఫరెన్స్ డాక్యుమెంట్ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ sample డాక్యుమెంట్ నెంబర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ పోస్టెడ్, ఇట్ ఈస్ ఏ స్టోర్డ్. చూపిస్తుంది చూడండి, మనం ఇది పోస్ట్ అవ్వలేదు, ఇది స్టోర్ అయింది అనమాట. అంటే రెఫరెన్స్ కోసం మనము దీన్ని తీసుకున్నామని మీనింగ్ అంది. ఓకే, డాక్యుమెంట్ అన్నది ఇదైంది, రెఫరెన్స్ స్టోర్ చేసుకున్నాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద శాంపుల్ టెంప్లెట్. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి ఈ శాంపుల్ టెంప్లెట్ ని యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ పోస్ట్ యూజింగ్ శాంపుల్ కోడ్ వచ్చి FBR2. Okay, now we will go to FBR2 /n FBR2 enter. So what is our document number అండి? sample document number 1001. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయట్లేదండి, జస్ట్ శాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తున్నా. ఓకే, శాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ ఇస్తున్నా అంతే. నేను ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి జస్ట్ ఎంటర్ చేస్తే సరిపోతుందండి 2 times. ఆటోమేటిక్గా మన డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ ఇస్తున్నా, నేను ఇప్పుడు జస్ట్ ఎంటర్ చేస్తున్నా అంతే. 2 times ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ టైం ఎంటర్ చేసిన ఒకటో ఎంటర్ ఇది. సో సెకండ్ టైం ఎంటర్స్ ఆటోమేటిక్ చూడండి మనకు ఈ ఎంట్రీ అన్నది వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ మనం ఎంటర్ చేస్తే సరిపోతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు హండ్రెడ్స్ లైన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి పర్ డే, సో ఇట్లా ఒక సాంపుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని జస్ట్ మనము ఇట్లా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుందండి. సో నెక్స్ట్ పోస్ట్. సి అవర్ డాక్యుమెంట్ నెంబర్ ఈజ్ పోస్టెడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఐటమ్స్ ఉన్నాయనుకోండి, సేమ్ 1001 ఎంటర్. ఎంటర్ పోస్ట్. సో చూడండి ఎంత ఫాస్ట్గా మనము పోస్ట్ చేయొచ్చు. సేమ్. సో ఇప్పటికి మనము దీంతో 3 డాక్యుమెంట్స్ అన్నవి పోస్ట్ చేస్తాం. ఓకే, సో పోస్ట్. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాంపుల్ డాక్యుమెంట్ అండి. ఓకే, అర్థమైందా అండి? సో మనము FB03లోకి వెళ్ళి చూసినా అని మనకు డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, 8 డాక్యుమెంట్స్ ఉన్నవి అయినాయి, పోస్ట్ అయినాయి ఇప్పుడు. ఓకే, క్లియర్ కదండి ఇది? యా. సో ఇప్పటివరకు ఎక్కడైనా డిస్కస్ చేసుకునే ఏరియాలో మీ ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో నౌ వీ విల్ గో టు క్లోజ్ ద సెషన్. యా. అవును. చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు. అంటే అది నేను చూపిస్తాను. అంటే ఇదే వేలోనా? ఆ, ఇ- ఇక్కడనా మీరు అంటున్నారు? ఇక్కడ ఇక్కడే కదా మీరు అంటున్నారు? పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ అమౌంట్ మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, 500 ఉంది కదా, 5000 చేసుకోవచ్చు. అమౌంట్ కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ కూడా అక్కడ ఎంత అమౌంట్ ఇచ్చినాం చూసుకోవాలి మనం. సో 5000 ఇస్తున్నాం.
సెకండ్ ఎంట్రీలో కూడా మనం 5000 ఇస్తే సరిపోతుంది. ఓకే, ఎంటర్. ఓకే, క్లియర్ కదా. నో ఇప్పుడు మనం పోస్ట్ చేయొచ్చు. ఓకే, క్లియర్ కదండి. సో అమౌంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. యా అవుతుంది, నువ్వు అన్ని యాక్టివిటీస్ అవుతాయండి. యా. ఓకే, ఫైన్. So, any question related with this session? Yeah, okay. We will meet on tomorrow's session. So, okay, bye, Andy. Have a nice day. Thank you. ఆఫీసర్ వచ్చారు. Hmm? ఆఫీసర్